లేచి కెద్రోను నేను ఒక వాగు దగ్గర ఓకే దేవ వెళ్తాను. ఊరంతా కరువు రాబోతుంది ఆ విషయాన్ని చెప్పి నువ్వు ఈ చోటు నుంచి నువ్వు కెద్రోను వాగు దగ్గర వెళ్ళని చెప్పినప్పుడు ఓకే దేవ వెళ్తాను. అక్కడికి ఎలా నన్ను పోషిస్తావు, ఎలా నన్ను నడిపిస్తావు, నా జీవితం ఎలా ఉండబోతుంది. వెంటనే దేవుడు ఒక మ్యాప్ గీసి చెప్తాడు, ఇదిగో నిన్ను పోషించడానికి నేను నన్ను కంగారు పడదు, అయితే నీ దగ్గరికి తీసుకురావడం మాత్రం కాకులు తీసుకొస్తాయి, మాంసం ఒక రొట్టె ముక్క. నేను ఆశ్చర్యపోతాడు, ఏమంటాడంటే కాకులు తీసుకురావడం అంటే దేవా ఆశ్చర్యంగా ఉంది. ఏలియా జారెఫెత్ విధవరాలకి వెళ్ళక మునుపు జరిగిన గొప్ప విషయం ఇది. దేవుడు నేర్పించిన బలమైన పాఠం ఏంటంటే ఎలాగైనా దేవుడు పోషించగలడని. ఆ తర్వాత జారెఫెత్ విధవరాల దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏం చెప్పనా, జారెఫెత్ విధవరాలు చచ్చిపోబోతుందని చెప్పలేదు, జారెఫెత్ విధవరాలు లోటులు ఉందని చెప్పలేదు, కొరత ఉందని చెప్పలేదు, ఏది కూడా చెప్పలేదు. వెళ్ళు ఆమె నిన్ను పోషిస్తుందని చెప్పాడు అంతే. ఆమెకు అంతా కూడా నేను ఆజ్ఞ చేశాను, ఆమె నేను చూసుకుంటుంది. వెళ్ళి చూస్తే ఆమె సీన్ రివర్స్ అయిపోయింది, తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి చూసే ఒక స్త్రీ. ఏలి అనుకున్నాడు, ఈ స్టోరీ నాకు తెలిసిందే, దేవుడు ఎవరికైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలని చెప్పి అప్పుడు మాట చెప్తాడు జారెఫెత్ విధవరాలకి, నువ్వు జీవించు కాలం, లేకపోతే ఈ కరువు ఉన్న కాలం అంతా కూడా దేవుడు నిన్ను పోషించబోతున్నాడు మాట చెప్తాడు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ధైర్యం కెద్రోను వాగు దగ్గర వచ్చింది. కెద్రోను వాగు దగ్గర కాకుల చేత ఆహారం పంపించిన దేవుడు ముందుకు ఎవరికైనా ఆహారం ఇవ్వగలడు, ఎవరినైనా పోషించగలడు. ఈ సాయంకాలం నీ జీవితంలో నీ పోషణ గురించి, నీ జీవితంలో నువ్వు సంపాదిస్తున్న సంపాదన చాలక నీ కుటుంబంలో మెడిసిన్కి ఎక్కువ కట్టుకోవాల్సి వస్తుందేమో, నీ కుటుంబంలో నువ్వు ఏం చేస్తున్నావు అర్థం కాక డబ్బంతా కూడా వడ్డీలకే వెళ్ళిపోతుందేమో, ఏం అర్థం కాక నలిగిపోతున్నావేమో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు చేస్తున్న వాటన్నిటిలో కూడా నీకు ప్రతిఫలమే కాదు, ఆయన తండ్రిగా నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట నాకు నచ్చింది, బ్రదర్ పాస్టర్ పవన్ అన్న ఒక మాట చెప్పారు, నా పోస్ట్ మ్యాన్ అని. ఆ మాట నాకు భలే నచ్చింది. నేను ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాను అనుకున్నాను, కానీ నన్ను ఉద్దేశించి చెప్తున్నందుకు నేను గొప్ప సంతోషపడాను. నిజంగా తెలిసిన వ్యక్తి అయినప్పటికీ, లేకపోతే కొంతమందికి మీకు తెలియదు, మీకు కొత్త పోస్ట్మెన్ అయి ఉండొచ్చు, కొత్త పోస్ట్మెన్ అయినప్పటికీ నిజంగా ఒక కొత్త లెటర్ మీకు తీసుకొని వచ్చాను. గత మొదటి రోజు నుంచి, లేకపోతే మొదట సెక్షన్ నుంచి నేను చెప్తున్నాను, మనం పాపులం కాదు, పాపులు అనే మాట ఇంకే వెళ్ళిపోయింది, మాట్లాడాల్సిన పని లేదని. ఏం మాట్లాడాలి, పాపి అని కాదు, కానీ నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడిని. ఎవరు ఏమన్నా ఇది రైట్ కారణం ఒక వ్యక్తి నిలబడి చెప్పట్లేదు, ఒక సంస్థ నిలబడి చెప్పట్లేదు, ఒక దేశం నిలబడి చెప్పట్లేదు, ఇది పరలోకం చెప్తున్న మాట, నువ్వు విశ్వాసం మూలంగా నీతిమంతుడయ్యవని. ఈ లోకంలో ఎవరో చెప్తున్నందుకు రైట్ అవ్వదు, ఈ లోకంలో ఎవరో చెప్పలేందుకు రాంగ్ అయిపోదు. ఈ లోకంలో దేవుని మాట చెప్పిందా, ఎవరు కొట్టినా, ఎవరు ఆగినా, ఎవరు కిందకు నేల కూల్చేసిన ఈ మాట లెగిస్తుంది. ఈ మాట వల్లనే సృష్టి యావత్తును నడుస్తుందని బైబిల్ చెప్తుంది. ఇదేనా నీ జీవితం గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, ఎలాంటి ఆలోచనతో నిండిపోయావో నాకు తెలియదు. దేవుడు నీకు చెప్తున్న మాట, నేను అన్నీ కూడా చూసుకుంటూ నువ్వు కంగారు పడి. ఉదయాన్నం మేము చూసిన ఒకనొక మాట ఏదంటే, మొదటి ఆదాములో నూతన సృష్టి అని పిలువబడుతున్నప్పుడు, నూతన సృష్టి అని దేవుడు నీకు ఒక పేరు పెడుతున్నప్పుడు ఆ పేరుకు అర్థం ఏంటో ఈ ఉదయాన్ని చూసాం. నూతన సృష్టి అనుకున్నప్పుడు మనం అనుకున్నాం నూతనంగా ఏవో మారిపోయేమో, ఏవో నూతనంగా జరిగేమో. బైబిల్ చెప్తుంది నూతన సృష్టి అంటే ఏదో మారిపోవడం కాదు, కానీ ఆదాములో పుట్టిన వ్యక్తులందరూ కూడా, ఎవరైతే ఆదాములో జన్మించామో అందరూ, ఎవరైతే ఆదాములో ఈరోజు ఉన్న వాళ్ళందరం కూడా ఆదాములోంచి వచ్చిన వాళ్ళమే. ఆదాము నుంచి కయను నుంచి అలా సంతానం అంతా బయటకు రావడమే. ఈ సంతానాన్ని యేసు శిలువలో చంపేసి, ఈ సంతానం పాపానికి జీతం మరణం కింద ఉంది కనుక ఈ సంతానాన్ని పూర్తిగా నేల కూల్చేసి కొత్త సంతానాన్ని యేసు ద్వారా పైకి లేపుతాడు. దాన్ని నూతన సృష్టి అని పిలిచాడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నూతన సృష్టి అని పిలుస్తున్నప్పుడు నువ్వు ఆదాములో చచ్చిపోయిన వ్యక్తి అని చెప్తున్నాడు. నువ్వు నూతన సృష్టిని పిలుస్తున్నప్పుడు నువ్వు ఆదాములో మరణించిన వ్యక్తివి. ఆదాములో మరణమే మన దిక్కు, యేసులో జీవమే మన దిక్కు, అంతే. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది నువ్వు పైన నువ్వు వాటిని మాత్రం వెతుకు. ఎందుకు దేవా, కింద చాలా పనులు ఉన్నాయి. ఏమంటాడు, కింద ఏ పని కూడా నీకు సక్సెస్ని ఇవ్వదు, ఏ పని కూడా నేను గంభీరంగా నడిపించదు. ఏం చేయమంటావు, పైన నువ్వు వాటిని వెతుకు. కారణం పైన యేసుతో కూడా నీ జీవము దాచబడి ఉంది. హల్లెలూయా. ఈ ఉదయాన్న మేము ఇంకో మాట చూసాం. ఆ మాట ఏంటంటే, మనం మెప్పిస్తూ, నిన్నటి నుంచి మనం చూస్తూనే వచ్చాం, మనం మెప్పించే కార్యక్రమం అవుతుందో, మనం దేవుని దగ్గరికి వెళ్ళి మెప్పిస్తూ
మన మాటల ద్వారా కానీ మన పనుల ద్వారా కానీ మెప్పిస్తున్న కార్యక్రమాలు. నేను ఒకనొక విషయం నేను చెప్పాను ఉదయాన్న ధన్యతల గురించి. యూజువల్గా ధన్యతలు మనకు తెలుసు, బైబిల్లో మత్తయి సువార్తలు ఉన్నాయి. ఒకనొక విషయం, నేను ఆత్మ విషయమై దీనైన వారు ధన్యులు. ఏమవుతుంది చెప్పండి? వెరీ గుడ్. ఇంకా దుఃఖపడు వారు ఓదార్చబడతారు. ఇంకా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని ఇవి మాత్రమే ధన్యతల గురించి మాట్లాడినప్పుడు ఇవి మాత్రమే మనం మాట్లాడాం. ఇంకో ధన్యత కూడా బైబిల్ చెప్తుంది. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచుతాడో ఆ వ్యక్తి ధన్యుడని. క్రియలు లేకుండా ఏ వ్యక్తి అయితే క్రియల ద్వారా కాకుండా మంచి పనుల ద్వారా కాకుండా నా దగ్గర ఉన్నాయి మంచి పనులు నేను వస్తానని చెప్పినప్పుడు దేవుడు చెప్తాడు. యాకోబు రాసిన పత్రిక 2:10 నువ్వు చదివావా? 2:10 చెప్పింది, ధర్మశాస్త్రం అంతా కూడా ఒక వ్యక్తి గాయకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా ఆ వ్యక్తి ఏమైపోయినట్టు? అపరాధి అయిపోయినట్లు. అంటే ఒక వ్యక్తి దేవుని మెప్పించడానికి 9 ఆజ్ఞలు చేసేసి ఒక విషయంలో కానీ తప్పిపోతే బైబిల్ పిలుస్తుంది ఆ వ్యక్తి అపరాధి అయిపోయాడని. అంటే అర్థం ఎన్ని విషయాల్లో అపరాధి అని పిలవబడ్డాడంటే మొత్తం 10కి 10. దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తి వ్యభిచారం చేయకపోయినా ఈ వ్యక్తి అకౌంట్లో వ్యభిచారి అని ఒక అకౌంట్, లేకపోతే ఈ వ్యక్తి పైన ఒక ముద్ర పడిపోతుంది. హత్య చేయకపోయినా హత్య చేయబడినట్లు, హత్య చేసినట్లు ఈ వ్యక్తి పైన ఒక ముద్ర పడిపోతుంది. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఎవరు కూడా దేవుని మెప్పించలేని వారుగా అందరము ఒకే గోతులో నేలకొచ్చి, యూజువల్గా అంటారు చాలాసార్లు ఒక వ్యక్తి పైకి వస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి తీసుకెళ్ళి కిందకి తోసేస్తాడు. క్రాబ్ స్టోరీ మనందరూ తెలుసు. ఇప్పుడు క్రాబ్ స్టోరీ ఇక్కడ పనికిరాదండి. కారణం మనందరూ కిందకు వచ్చేసిన వాళ్ళమే. అందరూ కష్టపడ్డాం, చెప్పాం నేను బాగా కష్టపడుతున్నాను, నేను బాగా చేస్తున్నాను, నీకన్నా బాగా చేయగలుగుతున్నాను, నా అంత గొప్పగా దేవుని మెప్పించే వ్యక్తి ఎవరు లేరని చెప్పి కేకలు వేసి చెప్పగలిగాం. ఆఖరికి బైబిల్ మనం చెప్పేసింది లేదు నువ్వు కూడా అలాగే ఉన్నావని, నీ వల్ల కూడా జరగదని, అవ్వలేదని. ఎందుకు ఎలా చెప్తాను అడిగితే 10 ఆజ్ఞల్లో 9 మాత్రం చేసిన, 5 మాత్రం చేసిన, 10 మాత్రం చేసినా సరిపోదు, కానీ పూర్తిగా యావత్ చేయాలి. చేసినప్పుడు ఒక్కటి కూడా తప్పిపోకూడదు. ఒక్కటైనా తప్పిపోతే అన్నీ తప్పిపోయినట్టే. ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను, నువ్వు దేవుని మాట దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఒక అర్థం నీ ముందుకు వచ్చి చెప్తుంది, నువ్వు నేను సరిగా లేని వ్యక్తులు అని. అది అర్థం తిరిగి చెప్తుంది, నువ్వు సరిగా లేని నిన్ను యేసు తన చేతులతో తీసుకున్నాడని. హల్లెలూయా. ఈ సాయంకాలం ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. బైబిల్ మనకి ఇవ్వబడిన, బైబిల్ మనకి ఇచ్చిన బహుమతుల్లో చాలాసార్లు బహుమతుల గురించి అడిగినప్పుడు ఎవరైనా బహుమతులు, దేవుడిచ్చిన బహుమతులు కొన్ని చెప్పు, దేవుడిచ్చిన బహుమతులు కొన్ని చెప్పు అనగానే వారు చెప్పే కొన్ని బహుమతుల పేర్లు, నా కుమారుని ఇచ్చాడు, నా కూతురుని ఇచ్చాడు, నాకు మంచి ఇండ్లు ఇచ్చాడు, నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు అని. ఇవన్నీ గొప్ప సంగతులే. ఇవ్వబడిన బహుమతిలో ఒకానొక బహుమతి సంఘము కేవలం నేలకు కూల్చి దాన్ని కేవలం నేలకు మాత్రం ఉంచిన బహుమతి ఏదైనా ఉంటే అది నీతి అనే బహుమతి. యూజువల్గా మీరు చెప్పండి, ఎంతకాలమైంది మీ నోటితో మీరు దేవుడిచ్చిన బహుమతి అయిన నీతిని బయటికి చెప్పి? ఎంతకాలమైంది మీరు లెగ్గానే నేను నీతిమంతుణ్ణి, నాకు దేవుడు నీతి అని బహుమతి ఇచ్చాడు అని చెప్పి? యూజువల్గా మన స్థుతుల్లో, మన సింహాసనం చేరే స్థుతుల్లో ఒకానొక స్థుతి ఏదంటే, నా కొడుకుని ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా, నన్ను ఆరోగ్యవంతుడిగా చేసినందుకు నీకు వందనాలు దేవా, నాకు ఇస్తున్న సమస్త విషయాలు బట్టి నీకు వందనాలు దేవా. ఇలా గొప్ప సంగతి వీటన్నిటి బట్టి కూడా. కానీ చూడండి, మనం లేచి సంతోషపడాల్సిన గొప్ప బహుమతి ఏదన్నా, మనకి ఎవరున్నా లేకపోయినా సంతోషపడాల్సిన గొప్ప బహుమతి ఏదనంటే విశ్వాసం మూలంగా దేవుడు మనకిచ్చిన నీతి బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇంకొంచెం లోతుకు వెళ్దాం, ఇంకొంచెం విషయాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము,
మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము 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 రక్తము. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచ్చి నుంచి ఈ సాయంకాలము సంఘంగా అందరం చూద్దాం. మెల్లమెల్లగా చూసుకుని వెళ్దాం. ఎవరైనా చదివి సహాయం చేయగలరు? సహోదరులారా చెప్పండి. హృదయాభిలాష అని చెప్పండి. అంటే అర్థం ఏంటి చెప్పండి? హృదయంలో ఉన్న ఒక కోరిక, హృదయంలో ఉన్న ఒక కోరిక. ఏంటి ఆ కోరిక? ఇజ్రాయేలు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. తర్వాత చదవండి. ఇజ్రాయెల్ రక్షణ పొందాలని వారి విషయమైన దేవునికి ప్రార్థన చేస్తున్నాను. వారు దేవుని యందు ఆసక్తి గలవారు. నా వైపు తిరగండి ఒకసారి. ఎంతమందికి ఇక్కడ దేవుని యందు ఆసక్తి ఉంది? దేవుడు అంటే ఆసక్తి. కొంచెం బిగరగండి. హల్లెలూయా. మీకు దేవుని యందు ఆసక్తి ఉండడం గొప్ప సంగతి. ఆసక్తి గురించి ఎవరైనా మీ గురించి సాక్ష్యం చెప్పడం ఇంకా గొప్ప సంగతి. ఇజ్రాయెల్ గురించి పౌలు చెప్తున్న మాట ఏదైనా ఉంటే, ఇజ్రాయెల్కి దేవుని యందు ఆసక్తి ఉంది, అమాంతంగా ఎవరికి లేనంత గొప్ప ఆసక్తి ఉంది. ఆసక్తి గురించి ఈయన ప్రపంచాన్ని చెప్తున్నాడు. ఇజ్రాయెల్కి గొప్ప ఆసక్తి ఉంది దేవుడు అంటే. ఇది వినగానే ఎంత సంతోషం అనిపిస్తుంది చెప్పండి. యూజువల్గా ఎవరైనా ఒకసారి మన కోసం నిలబడి, లేకపోతే పాస్టర్ గారు కానీ లేకపోతే నేను కానీ నిలబడినప్పుడు మీలో ఒకరిని లేపి, మీ అంత ఆసక్తి ఎవరి పట్ల చూడలేదమ్మా, మీ అంత ఆసక్తి దేవుడి పట్ల ఎవరిని నేను చూడలేదు, మీరే మొదటిసారి నాకు అనిపించారు, ఇంత ఆసక్తిగా దేవుని పట్ల నాకు చెప్పగానే మీ మనసు అంత సంతోషపడిపోయి దేవుని పట్ల నేను ఎంత ఆసక్తిగా ఉన్నానా అని అనిపిస్తుంది. అలా పౌలు చెప్తున్నాడు, ఇజ్రాయెల్ దేశం అంతా కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ఉంది, దాని గురించి నేనే బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి తర్వాత ఏం చెప్తాడో. అయినప్పటికీ చూడండి, సాక్ష్యం ఇస్తున్నప్పటికీ, ఆసక్తి ఉందని చెప్తున్నప్పటికీ, వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదంట. ఆసక్తి దేవుడి పట్ల ఉండడం గొప్ప సంగతే, దేవుడిని రొమ్ము కొట్టుకోవడం గొప్ప సంగతే, కేకలు వేయడం గొప్ప సంగతే. కానీ కేకలు వేసిన కేక జ్ఞానానుసారమైంది ఉండాలట. జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. అంటే దేవుని మాటను ఆధారం చేసుకుని ఉండాలి. దేవుని కోసం కేకలు వేయడం, దేవుని కోసం పని చేయడం, దేవుని కోసం ఇష్టాసారంగా బ్రతకడం గొప్ప సంగతే. కానీ ఆ సంగతి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండాలని బైబిల్ చెప్తుంది. చూడండి, వీరి గురించి చెప్తే ఏం చెప్తుందంటే బైబిల్, వీరికి ఆసక్తి ఉంది, వీరు ది ఫస్ట్ పర్సన్. మీటింగ్ అయినప్పుడు కానీ వీరే ది ఫస్ట్ పర్సన్ నిలబడతారు, కూర్చుంటారు, దేవుని కోసం నిలబడతారు, అంతే వీరు. కానీ ఇలాంటి వీరు ఆసక్తి జ్ఞానం మీద లేదు. వీరి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే మరి వీరి ఆసక్తి దేని మీద ఆధారపడింది? దేని మీద ఆధారపడింది? ఎంతమంది ఈ సాయంకాలం మీ ఆసక్తి దేని మీద ఆధారపడిందో తెలుసుకొని కోరుతున్నారు? లేకపోతే సంతోషమే, ఉంటే మాత్రం నేను చెప్తాను. ఎవరైనా తెలుసుకొని కోరుతున్నారా? మీ బుర్రలో పండి, పర్లేదు, చేయాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం ముందుకు చదువుదాం. చదవండి అమ్మా. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని. మరొకసారి చదువుతారు మా మాట. వాళ్ళు ఇజ్రాయెల్ అట దేవుని నీతిని ఎరుగక, వారు తమ స్వనీతి అంటే సొంత నీతితో, వారి సొంత పనులతో
అదే స్థాపిస్తూ దేవుణ్ణి ఆ సొంత పనుల ద్వారా మెప్పిస్తూ దేవుడు ఉచితంగా ఇస్తున్న నీతికి లోబడలేదు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి త్వరగా. 3వ అధ్యాయం 20వ వచనం. రోమన్స్ 3:20. ఏలయనగా నా వైపు చూడండి ఒకసారి. ఈ వచనం తాలూకు అర్థం ఒకసారి చూద్దాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా, అంటే మంచి పనుల ద్వారా, చేసే మంచి కార్యక్రమాల ద్వారా ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. చాలు. నేను మళ్ళీ చదువుదురు చూడండి. ఎంతమందికి నేను మాట్లాడుతున్న మైక్లోంచి మీకు శబ్దం వినిపిస్తుంది? అంతకు వినిపిస్తుంది? ఓకే, లెట్స్ సే వినిపిస్తుందా? ఇది మైక్ కింద అవుతుందా? అవుతుందంటే అవుతుందని నేను పట్టుకుంటే అవుతుందని పట్టుకుంటే ఇదే మైక్ అంటే సౌండ్ రాదు. బైబిల్ చెప్తుంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు అవ్వలేడు. అవ్వడంతే. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడిపోయినా నీతిమంతుడిగా అయ్యే అవకాశం ధర్మశాస్త్రం మూలంగా లేదు. ఇది ఎలా అయితే మైక్ కింద పని చేయలేదో, అలా ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేయలేదట. ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో మాత్రమే తెలుస్తుందట. మీకు ఇంకోటి చెప్పాలి, పాపానికి బలం ఏంటో చెప్పండి. పాపానికి బలం ఏంటో చెప్పండి. పాపానికి ఉన్న బలం, పాపం దేని ద్వారా బలం పొందుకుంటో తెలుసా మీకు? చూద్దాం మాట. ఇప్పుడు ఇది కానీ వదిలేసుకుంటే చాలు, పాపం తాలూకు బలం పోద్ది. నిజంగానే చూద్దాం మాట. త్వరగా తీయండి ఒకసారి మీ బైబిల్స్. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం చూడండి. అమ్మమ్మ కొంచెం నెమ్మది చూడమ్మా, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ఏదమ్మా? చూసారా, పాపానికి బలం ఏది ఇస్తుందంటే ధర్మశాస్త్రం. ది మూమెంట్ ఎప్పుడైతే నువ్వు దేవుని మెప్పించడానికి మంచి పనులు పట్టుకొని వెళ్తావో, నీకు పాపానికి బలం దొరికేస్తుందట. ఆశ్చర్యం. పాపానికి బలము ధర్మశాస్త్రం అట. ఏదైతే ధర్మశాస్త్రం పాపం గురించి ఇవ్వబడిందో, పాపమని తెలియజేయబడానికి ఇవ్వబడిందో, ఈరోజు సంఘం దాన్ని ఆత్మీయ జీవితంలో బలపడడానికి ఉపయోగపడుతుందని చెప్తుంది. సంఘం దేని కొరకు ఇవ్వబడిందో తెలియక పాపానికి బలమైన ధర్మశాస్త్రం ఈరోజు ఆత్మీయ జీవితంలో బలం గురించి వాడేస్తుంది. నేను ఒకవేళ ఒక వ్యక్తి చెప్పాం, నువ్వు తప్పు చేయకుండా ఉంటే తప్ప దేవుడు తీసుకోడని. ఎప్పుడు తీసుకుంటాడైతే? ఎప్పుడు వెళ్తాడు? ఎప్పుడు తీసుకోగలడు? మీకు ఒకటి చెప్పనా, ఇక్కడ నిలబడి చెప్తున్నాడు కూడా తప్పు చేసిన వాడే. లేకపోతే యేసు ఈయన పాప నిమిత్తం కూడా చనిపోవాల్సిన అవసరం లే. ఈ వ్యక్తి తనకు తానుగా యేసు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అవునా కదండి? అవును, నిజంగా. పాపానికి ఏమట? పాపానికి బలము ధర్మశాస్త్రం ఇస్తుంది. మళ్ళీ వెళ్ళిపోదాం రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయానికి. మూడో వచనం చదువుదాం. ఎస్. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతి. స్వనీతి అని చెప్పండి. స్వనీతి అని చెప్పండి. స్వనీతి అంటే ఏ క్లాస్ గ్రాడ్యుయేట్స్ మీ అందరూ కూడా సైలెంట్గా ఉంటారండి. స్వనీతి అంటే సొంత పనులు, సొంత ఆలోచనలు, సొంత పనులు. వీళ్ళు ఇజ్రాయెల్కి ఆసక్తి ఉందట. దేవుడు అంటే భయంకరమైన ఆసక్తి ఉంది. కానీ వీరి ఆసక్తిలో వీరు చేస్తున్న తప్పు ఏదంటే, వీరు దేవుని నీతి, దేవుడిస్తున్న ఉచితమైన నీతిని వదిలేసి నేను నీతిమంతులని చెప్తున్నప్పుడు వీరు నీతి బట్టి, వీరి పనులు బట్టి వీరు నీతిమంతులని చెప్తున్నారట. వీరు సరిగా లేనప్పుడు నేను పాపినని చెప్పడం ప్రారంభిస్తున్నారట. వీరు బాగున్నప్పుడు నేను నీతిమంతుడిని, వీరు సరిగా లేనప్పుడు నేను పాపినని చెప్పడం ప్రారంభిస్తున్నారు.
దేవుడు అంటాడు, రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 నుంచి మనం చదువుతున్నాం. ఇందాకలా అది కంటిన్యూ చేద్దాం చదవడం. రోమన్స్ 3:20 నుంచి మనం చదువుతున్నాం. ఏ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డు ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా వెట్టిదో తెలియజేయబడుతుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఫెయిల్ అయిపోయిన మనందరం కూడా, మరి నేను 10 కూడా చేస్తాను అనుకున్నానే, మరి 7 సరిపోతాయి అనుకున్నానే, 7 సరిపోవా, 10కి 10 కావాలా, అయ్యో 10 అయితే చేయలేకపోయాను. ఇలా నిరాశతో మనం కూర్చుని పోయినప్పుడు ఒక వ్యక్తి వచ్చి మన భుజం తట్టి చెప్పాట, నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నీకు ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని చేరుకోవడానికి, దేవుని కలుసుకోవడానికి దేవుడే ఉచితంగా నీకు నీతిని దానంగా ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చర్చ్, మనం చేసే ఒకనొక తప్పు ఏదంటే ఈ నీతి ఉండి కూడా స్వనీతితో వెళ్తాం. మనం మన విధేయతను చూసుకొని నేను వెళ్ళొచ్చా లేదని మన కాన్ఫిడెన్స్ దేంట్లో ఉందంటే మన విధేయతలో ఉంది. మనం మంచి చేస్తామంటే ధైర్యంగా వెళ్ళిపోవచ్చు, చెడు చేసాం కనుక దూరంగా వెళ్ళిపోవచ్చు. ఇలానే తప్పైన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు అనుకున్నట, నా తండ్రి దగ్గరికి ఇంకా నేను వెళ్ళలేను. కారణం, నేను తప్పు చేస్తున్నాను. వెళ్తే ఒక పనుడిగా, ఒక దాసునిగా వెళ్తాను. ఈ రోజుల్లో దాసులు అంటే, ఈ రోజుల్లో పనులు అంటే కేవలం పనికి వచ్చి ఒక రోజు వెళ్ళిపోయేవారు. ఆ రోజుల్లో పని అని చెప్తున్నప్పుడు ఏసు చెప్తున్న మాటలు అర్థం ఏంటి చెప్పనా, 6 సంవత్సరాలకి కొనిసుకొని ఇంట్లో పెట్టుకోవడం. అలాంటి ఒక దాస్యానికి ఒక కొడుకు వెళ్ళిపోతున్నాడు, చెప్తున్నాడు, నేనైతే కుమారుడుగా నీ ముందు పనికిరాను, నేను దాసునిగా వస్తాను, దాసులాగా నీ ముందుకు వస్తాను. కారణం, కుమారుడికి నేను అర్హుడిని కాదు. కారణం నేను కుమారుని అర్హతను కోల్పోయాను. కొడుకు నడుచుకొని వస్తున్నాడు. చాలా భేద బట్టలు వేసుకొని, చెప్పులు సరిగా లేక, జుట్టు సరిగా లేక ఇష్టాసరంగా వస్తున్నాడు. బైబిల్ చెప్తుంది, తండ్రి దూరం నుంచి చూసి పరుగును వెళ్ళి హత్తుకొని చెప్తాడు ఈ విధంగా, నాన్న ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావురా, నువ్వు లేకపోవడం ఇంట్లో గొప్ప లోటుగా ఉందిరా, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న, రారా. హత్తుకొని కౌగులించుకొని గట్టిగా అరిచిపేట, ఎవడ్రా అక్కడ. కొడుకు ఒకసారి ఇదేంటి ఇంత గట్టిగా అరుస్తున్నాడు తండ్రి అని చెప్పి ఒకసారి చూస్తే వీడి మీద అరట్లే, ఎవరినో పిలుస్తున్నాడు, ఎవడ్రా అక్కడ తొందరగా అని. తొందరగా పిలుచుకొని పట్టుకుని వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పాట, నా కొడుక్కి ఉంగరం తొడగండిరా, నా కొడుక్కి కొత్త బట్టలు వేయండిరా, నా కొడుక్కి కొత్త చెప్పులు వేయండిరా, నా కొడుకు గురించి దూడను వధించండిరా. వీడురా పనోడు, నువ్వు కాదురా, నువ్వెప్పుడు నా కొడుకు వేరా. మనం దాసులుగా వెళ్తాం దేవుని దగ్గరికి. మన స్వభావం చెప్తుంది కొన్నిసార్లు, నేను సరిగా లేను కనుక దేవుడు తీసుకోలేదు, నేను పనోడు కింద వెళ్తాను. ఎవరు చెప్పారు నీకు తెలుసా? క్రీస్తు ధర్మశాస్త్రకు లోబడి ధర్మశాస్త్రం నుంచి మనల్ని విమోచించి దేవుని కుమార్తెలుగా మనల్ని చేశాడు. నువ్వెవరు మధ్యలో మనల్ని చెప్పడానికి నేను దాసునని? దేవుడే స్వయంగా చెప్తే నువ్వు కుమారుడని. మాట తప్పిపోనాడు, మాట చెప్పాడు, ఒకసారి జరిగిపోతుందంటే ఆ దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎన్నడూ కూడా పాపివి కాదు, ఎన్నడూ దాసుడు కాదు, నువ్వు స్వతంత్రుడని చెప్పడం ప్రారంభించాడు. ఈ సాయంకాలం కుమార్తెలుగా వెళ్దామా? ఈ దాసుని ఆలోచనలు ఆపేసి ఈ సాయంకాలం ఇక్కడ కూర్చొని కూడా నీ జీవితం గురించి దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక దాసుని ఆలోచనతో వెళ్తుంటే నువ్వు దేవుని మాటని ఇంకా నమ్మడానికి ఇష్టపడలే. నువ్వు ముందుకు అడుగు వేస్తున్నప్పుడు అడుగుల్లో భయంతో దేవుని వైపు అడుగు వేస్తున్నావు. నువ్వు వినేసే దేవుని గురించి ఈయన తీసుకోవడానికి. ఈ ఉదయాన్న యెషయా 53 తర్వాత 54వ అధ్యాయాన్ని మేము చూసాం. 54వ అధ్యాయం ఎంత గంభీరంగా ఉంటుందో తెలుసా? ఒకసారి అధ్యాయాన్ని మరొకసారి చూద్దామా ఈ సాయంకాలం? లెట్స్ ఆల్ టర్న్ బైబిల్స్ టు యెషయా 54, 54వ అధ్యాయం. యెషయా 54వ అధ్యాయము యేసయ్య మరణం గురించి చెప్పబడుతుంది. యేసయ్య తన శిలువ మరణం గురించి 53లో చెప్పబడుతుంది. 54లో మరణించిన తర్వాత సంఘం ఏ విధంగా ఉండబోతుంది, సంఘానికి దేవుడు చెప్తున్న మాటలు ఇవి. చూడండి ఒకసారి 54వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి ఎవరైనా. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతులైన భార్యను
పురుషుడు రప్పించినట్లును ఆ, ఆ. అమ్మా చూడమ్మా చూడమ్మా చూడండి. నిమిషం మాత్రం నేను విసర్జించాను, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను. నెక్స్ట్ మా నోవా కాలమున నా వైపు చూడండి ఒకసారి. నీ మీద కోపడ్ను, నిన్ను గద్దించని దేవుడు తనకు తానుగా ఒట్టు పెట్టుకొని చెప్తున్న ఒక మాట. దేవుడు నీకు చెప్తున్న మాట ఏదనంటే, నేను నీ మీద కోపడ్ను, కంగారు పడద్దు. నువ్వు కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి? కోపం అంత బాగున్నప్పుడా, అంత సరిగా ఉన్నప్పుడా? ఏదైనా తప్పు చేసినప్పుడు కోపం వస్తుందా, లేకపోతే అంత బాగున్నప్పుడే కోపం వస్తుందా? తప్పు చేసినప్పుడు. దేవుడు చెప్తున్న మాట, నువ్వు తప్పు చేసినప్పుడు కూడా కోపపడేవాడిని కాదు, కంగారు పడద్దు. చూడండి, దేవుడు అబ్రాహాము దీవించినప్పుడు చెప్తాడు, నిశ్చయంగా నేను దీవిస్తాను అబ్రాహ్మ. అప్పుడు అబ్రాహాముకి దేవుడు చెప్తాడు ఏమనంటే, నాకు ఎవరు కనిపించట్లేదు, నాకన్నా గొప్పోళ్ళు, వాడి మీద ప్రమాణం వేసి చెప్పడానికి నేను ఖచ్చితంగా దీవిస్తాను. అయితే నేను ఒక్కడినే గొప్పవాడిని, ఆ గొప్పవాడిని నేను నా చేతిని తీసుకొని నా మీద వేసుకొని చెప్తున్నాను, నేను చచ్చినంత ఓటు అబ్రాహ్మ, నేను ఖచ్చితంగా నేను దీవిస్తాను. ఇప్పుడు దేవుడు మరలా ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడట, నేను ఇంకెప్పుడు నీ మీద కోపపడను, గద్దించను, నువ్వు ధైర్యంగా నా దగ్గరికి రా. ఆ దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి చెప్పకూడదు ఆ దేవునికి ఒక్కసారి. యూజువల్గా ఓ మాట మనం విన్నాయంటే, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను. ఈ పదం, ఈ వాక్యం ఎప్పుడు వాడిందో తెలుసా? మన వాగ్దానం కింద దీన్ని స్వతంత్రించుకున్నా కానీ ఈ మాట ఈ తర్వాత రాయబడిన ఒక మాట. చూడండి ఒకసారి మీ బైబిల్స్లో, ఇది దీని తర్వాత రాయబడిన మాట చూడండి ఒకసారి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తిలను, నా కృప నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోదు. కృప అంటే అర్హత లేని వానికి అర్హత కలుగు చేయడం. ఈరోజు నువ్వు అర్హత లేదనుకుంటుంటే, అర్హత లేనివాడమని బాధపడుతూ, ఇబ్బంది పడుతూ వెనక అడుగులు వేస్తుంటే, దేవుడు చెప్తున్నాడు, అర్హత లేని నేను పిలుస్తున్నాను, అర్హత లేని నేను పిలుస్తున్నాను. ఎంత తక్కువగా ఆలోచించావు నీ గురించి, ఎంత తక్కువగా ఆలోచించావు నీ గురించి. భూమి ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు నిన్ను పిలుచు చెప్తున్నాడు, ఎంత తక్కువగా నీ గురించి ఆలోచించావు. నీ పక్కన నిలబడినాడు సైన్యములకు అధిపత్యగు యెహోవా. హల్లెలూయా. ఈ సాయంకాలం నువ్వు నీ జీవితం గురించి ఎలాంటి ఆలోచన కలిగి దేవుడు అంటే భయంతో వెళ్తావు నాకు తెలియదు. ఈ సాయంకాలానికి ఆ భయం పూర్తిగా వెలుపలికి వెళ్ళి దేవుని దగ్గరికి ఏ సమయం వెళ్ళొచ్చు, ఎలాంటి అర్ధరాత్రిని వెళ్ళొచ్చు, ఎలాంటి మిట్ట మధ్యన వెళ్ళొచ్చు, ఆయనతో ఎప్పుడైనా మాట్లాడచ్చు, ఎలాంటి చోటైనా కూడా ఆయనతో మాట్లాడచ్చు ధైర్యంలోకి నువ్వు రమ్మని కోరుతున్నాను. ఇజ్రాయెల్ అందరూ కూడా ఆసక్తి గొప్పగా ఉంది. ఆ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదని బైబిల్ చెప్తుంది. ఏది జ్ఞానానుసారమైందో తెలుసా మీకు? ఏ వ్యక్తి అయితే నిలబడి ఈ మాట చెప్తాడో, ఏం తెలుసా? ఉదయం లెగ్గానే ఈ మాట చెప్తాడో, అయ్యా నాకు ఇచ్చిన బిడ్డ బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఉద్యోగం బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన సేవ బట్టి నీకు వందములు, నాకు జరిగిన వివాహం బట్టి, నాకు ఇచ్చిన జీవితం బట్టి నీకు వందనాలు, దాని అంతటికన్నా మించి నాకు ఇచ్చిన నీతి బట్టి నీకు స్తోత్రములయ్యా. ఇది చెప్పే వ్యక్తి జ్ఞానానుసారంగా నడుచున్న వ్యక్తి. ఈ సాయంకాలం ఒక మాట నేను అడిగితే, ఎంతమంది ఈ చోట జ్ఞానానుసారంగా నడుస్తున్న వాళ్ళు ఉన్నారు? అయితే ఈ సాయంకాలం దేవుడు చెప్తున్న మాట, జ్ఞానానుసారంగా నడుద్దాం, దేవుని నీతిని పట్టుకుందాం. సంగమా, ఉచితంగా ఇవ్వబడిన దేవుని నీతిది. నువ్వు నేను ఎప్పటికీ సంపాదించలేము, ఎప్పుడు దేవుని చేరుకోలేము. దేవుడు మనం చూస్తాం యూజువల్గా జడ్జ్ కోర్ట్స్లో తప్పు చేసినోడు కొడుకైనా శిక్షించాలి, ఇంకెక్కడికైనా ఎంత శిక్ష వేయాలో, ఎంత జరిమానా వేయాలో వాడిపైన వేయాల్సిందే, తప్పకుండా వాడిని శిక్షించాల్సిందే. కొడుకును వదిలేయడానికి అవకాశం లేదు, ఒకటి తగ్గించడానికి అవకాశం లేదు. తగ్గిస్తే శిక్షలో తగ్గిస్తూ తప్పుడు జడ్జ్ అయిపోతున్నాడు ఈయన.
దేవుడు అలాంటి తప్పుడు జడ్జి కాదండి. నీ పైన పడాల్సిన శిక్ష యావత్తును ఎన్ని దెబ్బలైతే పడాలో అన్ని దెబ్బలు కూడా యేసు మీద వేసింది 89, 90, 99 కాదు, పూర్తిగా 100కి 100 దెబ్బలు వేసి చెప్తాడు యేసు ఇప్పుడు సిలువ మీద సమాప్తం అయిపోయింది. ఏం సమాప్తం అయిపోయింది? నీ పైన దేవుని కోపము, నీ పైన పాపము మొత్తం సమాప్తం అయిపోయింది. ధైర్యం దగ్గర రా. ఈరోజు నువ్వు ధైర్యం కోల్పోతున్నప్పుడు నీకు తెలుసా, జ్ఞానానుసారంగా నీ మనసు లేదు కనుకనే. ఏంటి ఆ జ్ఞానానుసారం అంటే, వీరు స్వనీతిని స్థాపిస్తూ ముందుకెళ్తున్నారు. ఎవరు వాళ్ళంటే ఇజ్రాయెల్. వాళ్ళు ఏం చెప్పారంటే, బ్రదర్ ఇంకొంచెం గ్రాఫ్లో పెంచుకోవాలి బ్రదర్, దేవుని చేరాలంటే ఇంకొంచెం గ్రాఫ్ పెరగాలి, ఇంకొంచెం గట్టిగా అరాలి బ్రదర్. దేవుడు అంటాడు, అరాల్సిన అవసరం లేదు, సిలువలో నా కొడుకు అరిచేశాడు, సమాప్తం అయిపోయిందని. నువ్వు వస్తావా? నువ్వు రా. యూజువల్గా మనకు మాట అర్థం కావాలి. నాకు మీకు తెలిసినట్లే, నేను చెప్పినట్లే నాకు 9 నెలల కొడుకున్నాడు. మీకు తెలుసా నాకు ఏమేమి కలిగి ఉన్నాయో వాటన్నిటికీ వాడు హక్కుదారుడని? అవునండి, లేదా? మన ఇంట్లో అలా లేదా? అలాగేనా? నిజంగా మీ ఇంట్లో ఉందో లేదు తెలియదు, కానీ నాకైతే నాకు కలిగిన యావత్తుకు నా కొడుకు, ఒకవేళ ఈ కోట్ ఒకవేళ నేను ఒక 20 సంవత్సరాలు ఉంచితే నా కొడుకు వేసుకుంటానంటే వాడు హక్కుదారుడు. తెలుసు దీనికి? నిజంగా వాడు నా దగ్గర ఉన్న ప్రతి వస్తువు కూడా వాడు వారసుడు. నీకు చెప్పనా, దేవుడు స్వస్థపరిస్తే ఆ స్వస్థతకు నువ్వు కూడా వారసుడే. దేవుడు బాగు చేస్తే ఆ బాగుపరిచేదానికి నువ్వు కూడా వారసుడే. ఎక్కడో ఈ భయపడి ఆలోచించి వెలుపలకు రా, భయపడిన దాని నుంచి బయటకు రా. ఈరోజు నువ్వు పాపి అన్న మాటను వదిలేసి నీతిమంతుడన్న బహుమతిని పట్టుకుంటావా? నువ్వు పాపి అని బహుమతి పట్టుకున్నా అది నీ అవిధేయత వల్ల పట్టుకో, కానీ ఇంకొకరు అవిధేయత వల్ల వస్తున్న ఆ పాపం అనే బహుమతిని పట్టుకుంటున్నాం. అయ్యో, అంత కూడా ఎవరి వల్ల అవుతుంది పట్టుకోవడమే. ఆ పట్టుకునేదేదో యేసు ఇచ్చింది పట్టుకోవచ్చు కదా. విశ్వాసం మూలమైన నీతి పట్టుకోవచ్చు కదా. ఎందుకంటే నీతి, దేనికి నీతి? జడ్జ్ కోర్టులో జడ్జ్ చెప్తాడు, నువ్వు కట్టాల్సినంత కడితే పనిష్మెంట్ అయిపోతుంది. సార్ నేను డబ్బులు కట్టేసి వెళ్ళిపోతాను సార్. ఎంత కడతావు? ఇగో ఇంత రాస్తున్నాను, ఈ ₹1,00,000 కట్టేస్తే నీ కేసు క్లోజ్ చేసేస్తా. కట్టాల్సింది కట్టేస్తే ఈ వ్యక్తి వెలుపలికి వెళ్ళిపోవచ్చు. బైబిల్ చెప్తుంది, సిలువలో యేసు మన నిమిత్తం చనిపోయి ఎంతైతే జరిమానా దేవునికి చేరాలో అంతా కూడా సిలువలో నీ బదులుగా తీసుకుని ఇచ్చాడు. చూడండి, పాపం జీతం ఏం చెప్పండి, కొంచెం బిగ్గరగండి. ఏ సిలువలో ఏం చేశాడు చెప్పండి మన నిమిత్తం? కొంచెం బిగ్గరగండి. అయిపోయిందా? ఇంక ఉందా పాపం జీతం, మరణం? ఇప్పుడు ఒక మాట, మీరు 50,000 కట్టాలి. మీరు కట్టిస్తారు అనుకుందాం. కట్టాల్సింది ఉందా? కట్టిసారా? చెప్పండి అండి. ఇప్పుడు పాపం జీతం ఏంటి? మీ నిమిత్తము యేసు చనిపోయడా లేదా? మరలా ఎలా చంపేస్తాడు మనల్ని? మళ్ళీ ఎలా చంపేస్తాడండి? ఎలా? ఈ లా ఎలా? ఇది ఎలా వర్క్ అవుతుంది మీరు చెప్పండి. పోనీ పాపం జీతం మరణం యేసు కూడా తీసుకొని అదే పాపం జీతం మరణం మన మీద మళ్ళీ ఎలా వేసేస్తాడండి? అందుకే చెప్తాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఏ అంటే ఏ కాదు, ఏది కూడా లేదు. నువ్వు భయపడకుండా ధైర్యంగా రా. ఎక్కడో ఈ లోపల భయపడుతున్న ఆలోచన నుంచి నేను దేవుడు వెలుపల పిలుస్తున్నప్పుడు నేను చెప్తున్నాడు, నువ్వు నీతిమంతుడిగా ధైర్యంగా రా. భయపడుతూ రావద్దు. నాకు లోపాలు ఉన్నాయి. ఎవరికి లేవు లోపాలు? నీకు ఒక్కడికి, నీ ఒక్కదానికి ఉన్నాయా? ఈ ప్రపంచంలో ఎవరికి లేవా? నిలబడి నాకు లేవా? నిలబడుతున్న వ్యక్తులకు లేవా? అందరికీ ఉన్నాయి లోపాలు. లోపాలు కలిగిన మనందరం మన చర్చ్ అని స్థాపించబడిన ఈ సంస్థ అనేది ఏమవుతుందో ఇది రిపేర్ షాప్ అండి. వస్తున్న వారందరూ కూడా ఒక బళ్ళు టైర్ ప్యాచ్ అయ్యి బళ్ళు సరిగా లేని వ్యక్తులు వస్తారు. అందంగా అంత బాగున్న షోరూమ్ నుంచి తీసుకొచ్చిన వెహికల్స్ కాదు ఇవి. ఇవన్నీ కూడా రిపేర్తున్నవి. ప్రీచ్ చేస్తున్న మేము కూడా రిపేర్తున్న వాళ్ళమే. మా రిపేర్ గురించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రిపేర్ ఎలా చేసుకోవాలో మేము సంపాదించుకొని మీ దగ్గరికి వచ్చి ఆ రిపేర్ ఎలా చేయాలో మేము చేసి మిమ్మల్ని తీసుకెళ్తుంటాం. ఇది ఒక రిపేర్ షాప్ తప్ప ఇది అందమైన మ్యూజియం కాదు. ఇది చూసుకుని ఒకరు బాగున్నారు ఇంకొకరు బాగాలేదని చెప్పడానికి ఇది స్థలం కాదు, ఇది వెలుపల స్థలం. అది ఒకరు బాగున్నారు బాగాలని చెప్పడానికి ఈ స్థలంలో ఒకరినొకరు అనురాగంతో ఒకరినొకరు ప్రేమించుకోవడం మిగిలి ఉండాలి. బైబిల్ చెప్తుంది, క్షమించినప్పుడు క్రీస్తు నిన్ను క్షమించినట్లుగా క్షమించు. ఎందుకంటే నువ్వు కూడా అలాంటి తప్పు చేసినోడే. తీతుకు రాసిన పత్రికలతో తొందరగా, తీతుకు రాసిన పత్రిక 1
ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదువుతారు? అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలని చెప్పి తర్వాతమ్మా ఎందుకంటే ఎందుకు ఇలా ఉండాలి అని చెప్తూ మనం కూడా ముందు అవివేకులమే అవిధేయులమే మోసపోయిన వారమే నానా విధములైన దురాశల చేత దాసులమై ఉండి ఆమా మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా తన కనికరం చెప్పిన దేవునికి మహిమ కలుగును గాక. తర్వాతమ్మా పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా రక్షిస్తాడా రక్షించేశాడా? రక్షించాడు. తర్వాతమ్మా మనం ఆయన కృప వలన దేవునికి మహిమ కలుగునాక. తర్వాతమ్మా ఏ సంగతుల గురించి దృఢంగా చెప్పాలి చెప్పండి? ఒక వ్యక్తి సత్క్రియలందు శ్రద్ధగా నిలబడాలి చేయాలన్నప్పుడు బైబిల్ చెప్తుంది నువ్వు ఈ సంగతులను చెప్పు. ఏంటి ఆ సంగతులు అంటే నువ్వు కృప వల్ల నీతిమంతుడయ్యావు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు కంగారు పడద్దు, నువ్వు దేవుని కనికరం వల్ల దేవునిలో నిలబడ్డావు. ఈ వ్యక్తికి ఈ విషయాలు తెలిసినప్పుడు తెలియని ధైర్యం కలగడమే కాదు, ఆ తెలియని దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇశ్రాయేలు ఆసక్తి కలిగిన వారా? ఆసక్తి కలిగిన వారే. వారి ఆసక్తి గురించి సాక్ష్యం చెప్పడానికి పౌలు నిలబడి బిగ్గరగా అరుస్తున్నాడు, మెగాఫోన్ పెట్టి అరుస్తున్నాడు. వీరి ఆసక్తి గొప్పది, ఎవరు కూడా ఇంత ఆసక్తి చూడలేదు. కానీ వీరి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. తర్వాత చూద్దాం మాట. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము కంటిన్యూషన్ చదువుదాము. 3వ వచనం వరకు చదివాం అనుకుంటా. చూడండి, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై దేవునికి మహిమ కలుగు నాకు. ఎవరు సమాప్తమై ఉన్నారు? యూజువల్గా మనం పదాజ్ఞలు చూస్తాం బోర్డ్స్ చాలా చోట్ల. ఈ పదాజ్ఞలు బోర్డ్స్ ఉంటే ఈ బోర్డ్స్లో పదాజ్ఞలన్నీ రాసిన తర్వాత కింద ఏం రాయాలి తెలుసా? సంఘం మర్చిపోయింది, క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తం అని రాయాలి. వీటన్నిటిని మనం చేయలేకపోయాం, చేయడానికి మనకు స్థోమత సరిపోలేదు, బలం సరిపోలేదు. ఇలాంటి మన గురించి నిలబడి మొత్తం చేసి చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అనే కాడి నుంచి నిన్ను విడిపించాను. చూడండి, మీకు ఒక మాట చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఒకవేళ ధర్మశాస్త్రం చేయాలని ఇచ్చుంటే ఏం చెప్పాడు అంటే, బాబు నువ్వు కంగారు పడద్దు, 9 చేసావు కదా, 8 చేసావు కదా, 7 చేసావు కదా, ఇంక 3 నేను ఏదో ఒక విధంగా పైపైన చూసి పంపించేస్తాను. చూడండి, బైబిల్ ఏం చెప్తుందో, 1 చేయకపోయినా మొత్తం అన్నీ పోయినట్ట. ఇదేంటండి, 1 చేయకపోయినా మొత్తం అంతా ఎలా పోయినట్టు చేస్తాడు? కన్సిడర్ చేయాలి. ఇవి చేసినందుకు సంతోషపడి చప్పట్లు కొట్టి లోపల తీసుకొని ఆ 3కి బోనస్గా ఏదైనా చేయాలి. ఇక్కడ అలా చేయట్లేదు, ఏదో పాఠాన్ని ప్రజలకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి కాలు చేతులు లేవు. వాడేం చెప్పాడంటే మనందరికీ, నేను ఈ రాయి పెద్ద రాయిని మోసుకొని వెళ్ళిపోతానని చెప్పాడు. చెప్పినప్పుడు మీరు చెప్పారు మోయలేవురా, వాడు చెప్పాడు నేను మోసేస్తాను, నువ్వు చెప్పావు మోయలేవురా. పోనీ అప్పుడు నువ్వేమంటావు? వెంటనే చెప్పండి, మీరేమంటారు? మోసు చూడు, మోయగలవని చూడు. మానవ జాతి ఏం చెప్పిందంటే, నేను నిన్ను మెప్పించగలను, నేను చేయగలను అని చెప్పింది దేవునికి. దేవుంటాడు, చూపించు, ఇదిగో ధర్మశాస్త్రం, నువ్వు మెప్పించగలవా?
పూర్తిగా నీ దేవుడిని యెహోవాని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించి చూపించు. మీకు తెలుసా, మనం ఎవరూ చేయలేకపోయాం, కానీ శిలువ మీద దేవుడు మన గురించి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో చేతులు చాపి ప్రేమించడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాయి ఎత్తుకొని వెళ్ళలేని వ్యక్తి రాయి ఎత్తేస్తానని చెప్పినప్పుడు ఎలా అయితే మనం నమ్మో, నువ్వు ధర్మశాస్త్రం మొత్తం చేసేస్తానని చెప్పి దేవునితో చెప్పినప్పుడు దేవుడు నమ్మడు. అందుకే బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవరు కూడా నీతిమంతులు అవ్వరని. ఈరోజు మనం చాలాసార్లు పరీక్షించుకుంటాం మనల్ని. పరీక్షించడం గొప్ప సంగతే. ఈ సాయంకాలం ఈ విషయంలో మీరు పరీక్షించుకున్నారా? జ్ఞానానుసారంగా ఉన్నారో లేదో, జ్ఞానానుసారంగా మీరు నడుస్తున్నారో లేదో, మీ జ్ఞానం ఎక్కడుందో పరీక్షించుకున్నారా? మీరు పరీక్షించుకుంటే మీకు అర్థమవుతుంది మీరు ఏది పట్టుకున్నారో. స్వనీత, దేవుని నీత. విశ్వసించు వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమయ్యాడు. బైబిల్ ఉంటుంది, పేతురు ఒక చోట ఈ విధంగా చెప్తాడు, మోయలేని కాడిని ఎందుకు శిష్యుల పైన మోపడం. ఎవరు మొయ్యలేకపోయారు, మనము మొయ్యలేకపోయాం, వారు కూడా మొయ్యలేరు, ఎందుకని ఇంక మోపడం. చూడండి, మొయ్యలేని కాడిటిది, మొయ్యడం చాలా కష్టం, దీన్ని మెప్పించుకొని వెళ్ళడం కష్టం. ఆ తర్వాత చూడండి, మా తర్వాత చాలా అవునవును. ఈ సాయంకాలము నీ జీవితపు ప్రయాణములో, నీ జీవితపు పందెములో, పరుగులో నువ్వు దేన్ని పట్టుకొని పరిగెడుతున్నావు అన్నది నీ అలసటని చూపిస్తుంది. నీ అలసట కారణము జ్ఞానానుసారంగా వెళ్ళకపోవడమేమో, నీ అలసట కారణము నువ్వు అనిపించింది చేసుకొని వెళ్ళిపోవడమేమో. ఈ సాయంకాలము నీ జీవితాన్ని పూర్తిగా యేసయ్యకి చెప్తావు. ఈ మాట, యేసయ్యా నేను నీతిమంతుడు, నువ్వు చెప్పావు, మరలా నేను పాపి అని మాత్రం చూడను. ఒకసారి తొందరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూసి ఈ సాయంకాలం మనం ముగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఇది ఆఖరి రోజు గనక, అంటే నాకు ఈరోజు కొన్ని ఎక్కువ స్క్రిప్చర్స్ నేను చూపిస్తున్నాను. రేపు మళ్ళీ నేను వేరే చోట మీటింగ్కి వెళ్తాను ఈవినింగ్ మధ్యాహ్నం. ఈరోజు చూపిస్తున్న స్క్రిప్చర్స్ ఏమున్నాయో అవి కొన్ని పాయింట్స్ నేను మిస్ అయిపోవచ్చు, కానీ నమ్ముతున్నాను మీరు మరలా వెళ్ళి తెరచి చదివినప్పుడు ఏ దేవుడైతే నాతో మాట్లాడాడో అదే దేవుడు ఆత్మ మూలంగా మిమ్మల్ని కూడా ఆ వాక్యం వైపు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుకునేదా నెమ్మదిగా. చూడండి ఒకసారి, పాత నిబంధనలో మనకి బల్లు గురించి తెలుసు. బల్లు అర్పించబడుతున్నప్పుడు సబ్స్టిట్యూట్ అంటే మనకు బదులుగా అర్పించబడుతున్న బల్లు. యూజువల్గా ఏ దేవుడైతే జంతువులు చేశాడో అదే దేవుడు తన నోటి నుంచి చెప్పిన మాట, బల్లు తీసుకురండి అని. ఎందుకు బల్లు తీసుకురమ్మని అడిగితే దేవుడు చెప్తాడు, బలికి కారణము నువ్వు పాపానికి జీతం మరణం నువ్వు అనుభవించడం నాకు ఇష్టం లేక నేను గొర్రె బలిని ప్రవేశపెడుతున్నాను. ఆ బలి ఏం చేస్తుందంటే నీ పాపాలని కప్పుతుంది. దానికి ఎగిరేయం, అందరూ పాపానికి బలి తీసుకెళ్తున్నాం. ఆ బలి అవుతున్న ప్రతిసారి కూడా ఏటేట కూడా మన పాపాలు మన జ్ఞాపకం వస్తున్నాయట. కేవలం అవి కప్పుతున్నాయి మాత్రమే, అది కేవలం మన పాపాలు కప్పుతున్నాయి, వాటిని పూర్తిగా బలి ఏం చేయలేకపోతుంది, తీసివేయలేకపోతుంది. చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే పాపం తీసివేయబడడం ఒక ప్రార్థన వల్ల లేకపోతే గట్టిగా అరడం వల్ల కాదు, కానీ పాపం తీసివేయబడడానికి కారణం ఏంటంటే పాపానికి జీతం మరణం కనుక పాపం ఇంకా తీసివేయబడే అవకాశం లేదు, చచ్చిపోవాలి ఈ వ్యక్తి చచ్చిపోతే తప్ప ఈయన పాపం నేలకూలదు. అలాంటిది ఈ వ్యక్తి చనిపోవడం దేవునికి ఇష్టం లేక ఈయనకి బదులుగా ఒక సబ్స్టిట్యూట్ని తీసుకొచ్చి ఈ పాపాన్ని ఇందులోకి నెట్టి ఈ పాపం శిక్ష ఈ శరీరంలో వేయడం ప్రారంభించాడు. అయితే ఇప్పుడు చూడండి, ఈ బలి గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడా చూడమ్మా. ఒకవేళ ఈ బలి సంపూర్ణ సిద్ధి కలుగు చేయగలిగితే, సేవించేవారు ఒక్కసారే శుద్ధ చేయబడిన తర్వాత, చెప్పండి పాప జ్ఞప్తి అని చెప్పండి. పాప జ్ఞప్తి అంటే
పాప జ్ఞప్తి అంటే పాపం జ్ఞాపకం చేసుకోవడం, జ్ఞాపకానికి రావడం. ఒకవేళ బలి అర్పించబడితే ఆ బలి పూర్తిగా పాపాలు తీసేస్తే బైబిల్ చెప్తుంది ఇక ఈ వ్యక్తికి పాప జ్ఞప్తి, పాప గురించి ఆలోచన, భయం ఉండదట. కారణం ఈ పాప నిమిత్తం కూడా సిలువలో యేసు మరణించేశాడు. నేను భయపడాల్సిన పని లేదు. తర్వాత చూద్దాం ఒకసారి. ఎస్ చదవండి. ఇక్కడ దీని గురించి ఎంతో చదివించాను. ఒక్క అర్పణ చేత ఈయన అంటే యేసు ప్రభు దేవుడు పరిశుద్ధపరచుబడి వారిని ఒకసారి అందరూ చదువు. 1 2 3 గో. చదవండి అందరూ కూడా. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా. ఒకసారి నా వైపు చూడండి. ఒక అర్పణ అర్పించబడిందట, అది యేసు ప్రభు అర్పణ. అంటే యేసు ప్రభు బలిగా మన స్థానంలో అర్పించబడ్డాడు. ఈ ఒక్క అర్పణ చేత ఈ పరిశుద్ధపరచబడే వ్యక్తి ఎంతకాలానికి సంపూర్ణుడు తెలుసా? సదాకాలం. ఇంకొకటి మాట చెప్తాను. సంపూర్ణుడు అన్న మాటకు అర్థం చెప్పండి. ఓకే, కంప్లీట్ అని. లెట్స్ సే ఇది కంప్లీటా? ఓకే, ఇది కంప్లీటా? ఇది కంప్లీట్ అండి, అవునా? చూసారు? ఇది ఏం చేయడం వల్ల ఇంకా కంప్లీట్ అవుతుంది చెప్పండి? సర్కిల్ ఇంకేం చేయడం వల్ల కంప్లీట్ అవుతుంది? కంప్లీట్ అయిపోయినట్టనా? బైబిల్ చెప్తుంది ఈ అర్పణ వల్ల నువ్వు దేవుని ముందు ఇలా కంప్లీట్గా నిలవబడ్డావు. ఏ కొరత లేని వ్యక్తిగా దేవుని ముందు నువ్వు కంప్లీట్ అయిన వ్యక్తిగా నిలబడ్డావు అని చెప్తుంది. మనం చాలాసార్లు ఇన్కంప్లీట్ భావాలతో ముందుకెళ్తాం. మనం చెప్తాం, నేను సరిగా లేని దేవా, నేను పాపిన దేవా, నేను ఇలాంటి వాడిని దేవా. దేవంటాడు, అయ్యో నువ్వు నీ బట్టి కంప్లీట్ అవ్వలేదు, నువ్వు యేసు ప్రభు బట్టి కంప్లీట్గా ఉన్నావు. నీకు తెలుసా, యూజువల్గా నా బిడ్డ నా ముందుకు వస్తున్నప్పుడు, వాడు నవ్వుతున్నప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి ఒకసారి పరిగెత్తుకుని అమాంతగా ఎత్తుకొని దగ్గర తీసుకొని అత్తేసుకుంటాను. అంతకన్నా గొప్పగా దేవుడిని అత్తుకోవడానికి ఇష్టపడతాడు. నిజంగా అంతకన్నా గొప్పగా, అంతకన్నా ఎక్కువ ప్రేమించినాడు నిన్ను. లేకపోతే నీ కోసం తన కుమారుని వదులుకోవడం ఏంటి? బైబిల్ చెప్తుంది ప్రేమించాడు తన కుమారుని, తన ప్రియ కుమారుని యందు నిన్ను ప్రేమించాడని. ఈ సాయంకాలం నీకు దేవుడు చెప్తున్న ఒకనొక మాట ఏదైనా ఉంటే, నువ్వు సంపూర్ణుడు అని. సంపూర్ణ అని చెప్పండి, కంప్లీట్ అని చెప్పండి. ఇప్పుడు ఇన్కంప్లీట్ భావాలతో మనం వెళ్ళడం ఆపాలి. ఎవరి దగ్గరికి వెళ్ళడం ఆపాలంటే దేవుని దగ్గరికి వెళ్ళడం ఆపాలి. ఈ సాయంకాలం చాలాసార్లు మన జీవితంలో జరుగుతున్న విషయాలకి మనం అంటాం, నేను ఇన్కంప్లీట్ కారణం ఈరోజు ఈ ప్రార్థన మానేశాను, నేను ఇన్కంప్లీట్ కారణం ఈరోజు నా డైలీ డివోషన్ తీసుకోలేదు, నేను ఇన్కంప్లీట్ కారణం నేను చెప్పిన మాట నెరవేర్చు. దేవుడు అంటాడు, ఇవన్నీ ఆపేసి ఒకసారి నువ్వు కంప్లీట్ అవ్వడానికి కారణం ఏంటో మొదట చూడు. నీ వల్ల కాదు, బలి వల్ల కంప్లీట్ అయ్యో. ఇప్పుడు ఎప్పుడైతే తెలుసుకున్నావో, అయ్యో ఏమైతే ఆపేసావో, ఏమైతే నిలిపివేసావో అవి ప్రారంభిస్తాం. మనం చాలాసార్లు అనుకుంటాం, మనం చేయడానికి మనకు పుష్ కావాలి, ఆ పుష్ నేనే ఇవ్వాలి. లేదు, ఈ బలి ఇస్తుంది మనకు పుష్. ఎలాంటి పుష్ ఇస్తుంది అంటే నీ లోపల నుంచి, అంతరంగాల్లోంచి దేవుని కోసమైన కోరికను పుట్టిస్తుంది. బైబిల్ చెప్తుంది
మనం కంప్లీట్ అని చెప్పండి, కంప్లీట్ అని. ఈ సాయంకాలం నువ్వు ఇన్కంప్లీట్గా భావిస్తే నువ్వు జ్ఞానానుసారంగా నడట్లేదు అర్థం. నువ్వు జ్ఞానానికి విరోధంగా వేరే జ్ఞానం ఏదో నువ్వు సంపాదించుకొని చెయ్యి పట్టుకొని దాంతో వెళ్ళిపోతున్నావు అర్థం. సంగమా, జ్ఞానానుసారమైన ఆసక్తి గొప్పది, దాని గురించి సాక్ష్యము ఇక మొదలవునుగాక. అయితే ఈ కంప్లీట్ అన్నది ఎంతకాలం మీకు తెలుసా? ఎంతకాలం మీకు తెలుసా? ఒకసారి ఆ మాట చూస్తారు, ఎంతకాలం మీకు అర్థమవుతుంది. చూడండి, ఎంతకాలం అండి? సదాకాలం అంటే ఎవరైనా చెప్పగలరా? సదాకాలము అంటే నేను చెప్తాను జాగ్రత్తనండి. రేపు ఉదయం 12 వరకు, రేపు 2 రోజుల తర్వాత 12 వరకు. నువ్వు సదాకాలం అంటే వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, ఇంకా జీవిత కాలం అంతా కూడా. దేవుడిని కంప్లీట్ అని పిలుస్తున్నప్పుడు నీ బట్టి కంప్లీట్ అని పిలలేదు. ఈ కంప్లీట్ అని పిలుస్తున్నప్పుడు నీ పనులు బట్టి కాకుండా బలి బట్టి పిలిచాడు. ఈ బలి బట్టి పిలిచిన దేవుడు చెప్తున్న మాట కంప్లీట్ ఎంతకాలం తెలుసా? సదాకాలం. ఎప్పటికీ నువ్వు కంప్లీట్ నమ్మదు. నువ్వు ఇన్కంప్లీట్ భావాలతో నా దగ్గర రావద్దు. చాలాసార్లు అనుకుంటాం, నేను ఈ ఇన్కంప్లీట్ కనుకనే దేవుడు నాకు చేశాడు. అలాంటోడు కాదండి. నువ్వు ఒకసారి వెనక్కి తిరిగిపోయినందుకు దెబ్బ గుద్దేసి పక్క వెళ్ళిపోయాడు కాదు దేవుడు. ఇలాంటోడు కాదు దేవుడు. నీ తల్లి నీ తండ్రి అలా చేస్తారా చెప్పు? నువ్వు ఎక్కువ పడుకుని పోయినందుకు వచ్చి బకెట్తో నీరు వేసేస్తారా నీ మీద? నీ తల్లి తండ్రి అంత దారుణంగా ప్రవర్తించినప్పుడు దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు నీ మీద? ఎక్కడో దేవుని గురించిన ఆలోచనలు నీచమైన వ్యక్తితో మనం కలిపి ఆలోచించడం ప్రారంభించాం. ఒక శత్రువు ఎలా అయితే మన పట్ల ప్రవర్తిస్తాడో అలాంటి శత్రుత్వం మనం కలిగి ఉన్నాం. బైబిల్ చెప్తుంది, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూద్దాం ఒకసారి, 23వ వచనం అనుకుంటా. కొలస్సీలు రాసిన పత్రిక 21వ వచనం చదువుదాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మన చెడ్డ పనుల వల్ల. ఎవరి మనసులో? ఎవరి మనసు అదండి? మన మనసులో మనం అనుకున్నాం దేవునికి నేను విరోధం అయిపోయాను, దూరం అయిపోయాను, దేవుడు నాకు విరోధంగా ఉన్నాడు, మనం అనేసుకున్నామట. మన మనసులో కలిగిందట. బైబిల్ చెప్తుంది, అయ్యో నీ మనసులోంచి ఆ మాట పక్కన పెడతావా? ఆ మాట నుంచి వెలుపలికి వస్తావా? ఆ తర్వాత చూడమ్మా, తన సన్నిధిని పరిశుద్ధులుగాను. ఆ నిర్దోషులు అంటే చెప్పగలరు ఎవరైనా? ఎలా అండి దోషం లేని వారు అయిపోతాం? మీరు చెప్పండి ఒక మాట, దోషం లేని వ్యక్తులు ఎలా అయిపోతాం చెప్పండి. ఇక్కడ ఎంతమంది దోషం లేని వ్యక్తులుగా ఉన్నారు? అంటే దోషం అంటే ఏ తప్పు చేయకుండా వాళ్ళు. అసలు వీడు తప్పు చేయలేడు రా, అవునా? నిర్దోషులను నిలబెట్టాడని చెప్తున్నప్పుడు ఎలా నిలబెట్టేస్తాడండి? తరచండి, నిరపరాధులుగాను నిలవబెట్టకు. ఎలా పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధులను పిలుస్తారంటే ఆయన మాంసయుక్తమైన దేహమందు మన గురించి సబ్స్టిట్యూట్గా మరణించడం వల్ల, మన బదులుగా చనిపోవడం వల్ల పాపం మొత్తం తాను తీసుకొని నీతి అనే దానం మనకు తాన స్థానంలో ఇవ్వడం ప్రారంభించాడు. ఈరోజు నిన్ను తక్కువ చూసుకుంటుంటే నువ్వెక్కడో జ్ఞానానుసారంగా నడకుండా నీకు తోచింది నువ్వు చేసుకొని వెళ్ళిపోతున్నావు. నీకు అనిపించింది ఇలా అయితేనే దేవుడు తీసుకుంటాడు. నేను మనుషుడు మొదట తిన్నప్పుడు ఆ తినే పండు గురించి మెన్షన్ చేయబడినప్పుడు మంచి చెడ్లను తెలివినిచ్చు వృక్షంలో ఉన్న పండును తిన్నాడని. ఈ రోజుకి మన మనసు దాంతో నిండిపోయింది, నేను దేవుడికి ఈ మంచి చేస్తే తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. నేను చేసిన ప్రామిస్లో నేను కోల్పోయాను, నేలకు నేను చూస్తాను, ఇంకా దేవుడు నన్ను తీసుకోడు. అయ్యో, ఆయన అంటాడు, లేదు నువ్వు కంగారు పడద్దు, నువ్వు ఇంకా బెటర్ ప్రామిసెస్ చేద్దు, కంగారు పడదు, కానీ నా ప్రామిసెస్ వైపు చూడు, నేను నీకు నీతి నిదానంగా ఇచ్చినట్టు చూడ. నువ్వు దేవుని వైపు కంప్లీట్గా ఎప్పుడు తిరుగుతావు తెలుసా? నువ్వు కంప్లీట్గా ఆయన మాట నమ్మినప్పుడు. ఆ మాట ఏంటంటే జ్ఞానానుసారమైంది కాకుండా జ్ఞానానుసారమైంది నమ్మినప్పుడే నువ్వు హృదయపూర్వకంగా ఆయన వైపు తిరుగుతావు. ఈ సాయంకాలం జ్ఞానానుసారంగా నమ్ముదామా? అబద్ధంగా ముందుకెళ్ళడం ఆపేసి నిజంగా వాస్తవంగా ఎవరో నెట్టినందుకు క్రైస్తవం కాదని, ఎవరో పిలిచినందుకు మీటింగ్ అటెండ్ అవ్వమని, ఎవరి గురించో కాకుండా నీ గురించి నువ్వు లెగిస్తావా? ఈ సాయంకాలం నీ గురించి నువ్వు లేచే వ్యక్తిగా దేవుడు చూడడానికి కోరుతున్నాడు. పౌలు అంటాడు, నేను బాల్యంగా చిన్నబెడుగున్నప్పుడు చిన్నపిల్ల చేష్టలు చేసుకుని వెళ్ళిపోయాను, ఇప్పుడు ఎదిగాను, పెద్దోడయ్యాను. ఏం చెప్తున్నాడు? నేను ఎదిగాను, జ్ఞానానుసారంగా నడుస్తున్నాను. ఈ సాయంకాలము
ఈ లోకంలో ఎవరినో మెప్పించడానికి మనం లేవు. నాతో పాటు నా స్నేహితులు ఎంతోమంది యాక్సిడెంట్ చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎలా మెప్పిస్తానని చెప్పండి? ఈ లోకంలో అందరూ ఏదో సమయంలో అంతరించిపోతారు, పోతారు, చనిపోతారు. ఈ కాలం గడిచిపోద్ది. ఇంకో 40, 50, 100 సంవత్సరాల్లో మనం ఎవరు ఉండం. ఈ ఉండలేని ఈ వ్యక్తుల గురించి మెప్పిస్తూ వారి మాటలు వినేసి బాధపడిపోయి అలిసిపోయి, నా కొడుకు తక్కువ అని మాట చెప్పగానే ఆ తక్కువ అని మాట పట్టుకొని, ఇంకా నా కొడుకు తక్కువే ఏం అవ్వడన్న మాట పట్టుకొని ముందుకెళ్ళిపోతాం. చూసారా? ఎంత దౌర్భాగ్యపు ఆలోచన చూడండి, ఎంత తక్కువ ఆలోచన చూడండి. ఈ కేవలం నిమిషం మాత్రమే ఊపిరి పోతే పోయే వ్యక్తి గురించి మాట్లాడే మాటల గురించి మనం భయపడిపోతాం. బైబిల్ ఉంటుంది, మన జీవితం ఎలాంటిదంటే నీరు వదిలేసిన తర్వాత, వంపేసిన తర్వాత ఎలా నేలలోంచి మళ్ళీ వెనక్కి తీసుకోలేమో అలాంటి జీవితం మన జీవితం. దేవునికి మహిమ. ఇలాంటి జీవితం గురించి సబ్స్టిట్యూట్గా ఆయన వచ్చినందుకు ఆయనకి మాత్రం మహిమ కలుగును గాక. ఈరోజు నా ప్రయత్నం ఈ చోట ఏం లేదు. ఈ చోట నా ప్రయత్నం అంతా ఇదే, నీ పైన పేరేమవుతుందో తిరిగి మళ్ళీ రాసుకొని వెళ్తావా పాపి అని, లేకపోతే నీకు ఇవ్వబడిన పేరుని, ఆ కొత్త పేరుని నీతిమంతుడని తీసుకెళ్తావా? అయితే ఒక మాట, నువ్వు పాపి అని మాట్లాడిన ప్రతిసారి జ్ఞానానుసారంగా మాట్లాడలే. దేవుని మాటకు వేరుగా నువ్వు మాట్లాడు. కానీ నువ్వు నీతిమంతుడిని మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలో ఉన్న మాట నువ్వు మాట్లాడుతున్నావు. సంగమా, జ్ఞానానుసారంగా నడుద్దాం, జ్ఞానానుసారంగా పరిగెడతాం. ఎంతకాలం మనం సంపూర్ణ చెప్పండి? కొంచెం బిగరగండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పడిపోయాను అనుకోండి తప్పులో. నిజంగా చెప్తాను, ఈ మాట ఎందుకు చెప్పకూడదు? నేను పడిపోతాను. నేను ఖచ్చితంగా ఈ లోకంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో పడిపోతాడండి. అబద్ధం ఆడేస్తాడు పడిపోడంటే. చాలామంది అంటారు పెళ్ళి సక్సెస్ఫుల్ లైఫ్ పెళ్ళి అవుతుందో ఒకటి చూపించాడండి. నిజమే, ఏది ఉండదు, ఏదో ఒక విషయం ఉంటుంది పెళ్ళిలో. అలాగే జీవితం కూడా అలాంటిదే. చూపించలేరు ఎవరు కూడా ఈ వ్యక్తి అన్నింటిలో బాగుండిపోయాడు అని చెప్పేసి. ఈ లోకం కొన్ని వాటిలోనే దీంట్లో అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనిషి జీవితంలో మాత్రం ప్రాబ్లమ్స్ లేనట్టు, అంత బాగున్నట్టు సాఫీగా తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తిగా ప్రజెంట్ చేస్తాం. కానీ ఆశ్చర్యం, ఈ తెల్ల బట్టలు వెనకాల ఎంత నలుపు ఉందో ఈ వ్యక్తికి మాత్రమే తెలుసు, ఈ కాన్షియస్నెస్ మాత్రమే తెలుసు. ఒక సేవకుడునట, ఆ సేవకుడు దేవుని నమ్ముకున్న తర్వాత తన మనసులో కలిగిన ఆలోచనకు ప్రతిసారి కూడా తప్పు చేశాను దేవా, ఈ మాటలు అనుకుని వెళ్ళాడట. ఒకరోజు తెలిసిందట, దేవుడు నా పాపను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నా పట్ల ప్రేమగా ఉన్నాడు, నా నీతిమంతుని పిలుస్తున్నాను. ఎప్పుడైతే నీతిమంతుని చెప్పడం ప్రారంభించాడో ఆ పాపపు కోరిక కూడా అమాంతంగా తగ్గిపోవడం ప్రారంభించింది. పాపానికి బలం ధర్మశాస్త్రం బైబిల్ చెప్తుంది, దాన్ని ఈ సాయంకాలం నువ్వు విడిచిపెట్టమని దేవుడు కోరుతున్నాడు. సంగమా, జ్ఞానానుసారంగా నడుద్దామా? ఎస్, నా వాక్యాన్ని నేను ముగించేస్తున్నాను. ఇంకో 5 నిమిషాల్లో ముగించేస్తాను. ఈరోజు చాలా స్క్రిప్చర్స్ మనం తిప్పేసాం అటు ఇటు. ఇవన్నీ మీ హృదయ అంతరంగాల్లో గుర్తుండిపోవాలని నేను కోరుతున్నాను. అయితే ఒకనొక మాట నేను చెప్తున్నాను, నువ్వు నీ పైన ముద్రను ఏ ముద్ర వేసుకొని వెళ్తున్నావో అది జ్ఞానానుసారమైంది కాదా అని చెప్పచ్చు. నీ ప్రార్థన బట్టి చెప్పచ్చు, నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి చెప్పేయచ్చు నువ్వు జ్ఞానానుసారంగా వెళ్తున్నావా లేదా అని. మోకలేగానే మనం చాలాసార్లు మోకరించిన తర్వాత ఒకనొక మాట అనుకుంటాం, ఇప్పుడు నాకు చల్లగా తగిలితే అప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. అరే ఈ చల్లగా వెచ్చగా ఈ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి? దేవుడు నీ పక్కన తెలిసిన తర్వాత, అరే ఆయన నీ పక్కన్నప్పుడు ఈ చల్ల ఫీలింగ్స్ ఏంటి, ఈ వెచ్చ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి? ఆయన నీతో ఉన్నాడంటే ఉన్నాడంతే. దాని గురించి ప్రత్యేకంగా చాలామంది అంటారు, నువ్వు 100 సారి స్తుతి అంటే అప్పుడు దేవుడిని అలా అవుతుందా? నిజంగా నువ్వు అడగకుండానే భూమి మీద దిగినోడు, నీకోసం చచ్చిపోవడానికి ఇష్టపడినోడు అలా చెప్తే తప్ప నీ పక్కన రాడా? బైబిల్ ఉంటుంది, నేను నీకు దేవుడినై ఉంటాను, నువ్వు నాకు ప్రజలు ఉంటావు, నిన్ను ఎప్పుడు ఇంకా విడిచిపెట్టి వెళ్ళిపోనని చెప్తున్నాడు. ఈ సాయంకాలం నీ పక్కన్నాడు, నీ పక్కనే ఉండబోతున్నాడు, విడిచిపెట్టి ఎన్నడూ వెళ్ళిపోడు. ఈ సాయంకాలం ఎంతమంది నమ్ముతున్నారు? 2, 3 ఆయన నామంలో కూడుకున్నప్పుడు వారి మధ్యలో ఉంటానని చెప్పాడని. అవును, ఇక ఉన్నాడండి. నిజంగా నేనున్నాడన్న కేర్ఫుల్తో ఉన్నాడని అని చూస్తూ చెప్తున్నాను. నిజంగా మనం చాలాసార్లు అంటే ఆయన ఉన్నాడు లేదో ఉన్నాడు. నీకు తెలుసా, యూజువల్గా మనం చూస్తాం సూపర్ మ్యాన్స్ చూస్తాం, ఐరన్ మ్యాన్స్ చూస్తాం. మీకు తెలుసు కానీ వాళ్ళు ఇక్కడ నుంచి వేరే బిల్డింగ్ జమ్మని వెళ్ళిపోతారు, ఒకసారి అక్కడ ఎవరైనా రక్షిస్తారు. నీకు తెలుసా, దేవుడు ఒక్కసారి ఇక్కడ చక్రంలో తిరిగి నేను వచ్చి టక్కని ముట్టుకొని వెళ్ళిపోతాడు అంతే. ఈ మధ్యలో ఉన్నాడు. ఈ సాయంకాలం నీకు చెప్తున్న మాట, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, ఈ చోట నుంచి నెమ్మదిగా నడుచుకుని వెళ్ళిపోతున్నప్పుడు, దిగులుతో రెక్కలలా జారిపోయి నడుచుకుని వెళ్తావా?
ఆయన రెక్కల మీద నిన్ను తీసుకుని వెళ్తున్నాడు అనే ధైర్యంతో ఉంటావా? అది జ్ఞానానుసారమైంది. ఏమైపోతుందో జీవితం తెలియక నిరాశతో కూర్చుండిపోతావా? ఏదో ఒకటి చేసి ముందుకు నడిపించగల సముద్రం చెప్పి ధైర్యంగా ముందుకెళ్తావా? ఇది నీ చేతిలో ఉన్నదే. కేవలం మాట పట్టుకున్నావా, పట్టుకోలేదా? నేను నా మొదటి సెక్షన్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్పాను, నీ ముందు నా చీకటి ఒక్కసారి పోయి గొప్ప వెలుతురుని చూస్తావని. నిజం. నువ్వు నీతిమంతుడు నమ్ముతున్నప్పుడు, దేవునితో సమాధానం వెతకకుండా సమాధానం ఉందని చెప్పి ధైర్యంగా ముందుకెళ్తున్నప్పుడు నీ ముందు చీకటి ఉండదు కదా, గొప్ప వెలుగుతో ఏదైనా చేసి దేవుడు గొప్పగా ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఈరోజు జాబ్స్ గురించి వెతుకుతున్న నువ్వు, జాబ్స్ దొరకో, లేకపోతే నీ వల్ల ఏం జరక్క కాముగా ఉండిపోయేమో, యోసేపు దేవుడు జాబ్ క్రియేట్ చేసి ఒక కంపెనీకి ఓనర్గా చేసేసాడు. అలా దేవుడు నిన్ను కూడా చేయగలడు. ఈరోజు నీ జీవితం తక్కువగా ఆలోచించుకొని ముందుకెళ్తాం. ఏదైనా చేసి ఉన్నతంగా నడిపించే దేవుడు. ఒకసారి ఈ మాట నాతో గట్టిగా చెప్తారా? నేను నీతిమంతుడిని. ఎంత మళ్ళా చెప్పారండి? అది అల్లుళ్ళు అయితే మరి గట్టిగా చెప్తారు. మీరేమైనారో అది బిగ్గరగా చెప్తారు ఒకసారి. నేను ఇంకొంచెం బిగ్గరగా నీతిమంతుడిని. ఇక్కడ ఎంతమంది సంపూర్ణులు ఉన్నారు? సంపూర్ణులు. నేను అని బిగ్గరగా చెప్పగలరా? చూసి సిగ్గుపడిపోతున్నారు. ఎంతమంది ఇక్కడ పురుషులు ఉన్నారు? ఎంతమంది ఇక్కడ స్త్రీలు ఉన్నారు? ఎంతమంది ఇక్కడ నీతిమంతులు ఉన్నారు? అరే ఎవరో కేకలేసి నేనున్నానని చెప్పి అరుస్తారేమో అనుకున్నాను. ఎవరూ లేరండి. నేనే చెప్తాను, నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడయ్యాను. సిగ్గుపడినండి, ఎందుకంటే నా బ్రతుకు మీ మీద ఆధారపడలేదు కదా. మీరెవరు మధ్యలో నా బ్రతుకులో రావడానికి? నా దేవుడు నన్ను నడిపించేవాడు. స్థలం మారినా, దేశం మారినా విడువక ఎడబాయక నడిపించేవాడు ఈయన. ఈ లోకంలో తండ్రి తల్లి నమ్ముకొని బ్రతికినప్పుడు ఆ తండ్రి తల్లి ఒకరోజు హ్యాండ్ ఇస్తారు. ఎంత హ్యాండ్ ఇస్తారంటే వారు చనిపోయి అర్ధాంతరంగా మన ముందు శవాలా ఉంటారు. ఆరు చూసి అనుకుంటావు ఏం బ్రతుకురా ఇదని బాధపడతాం. నువ్వు పూర్తిగా నీ ఆధారం దేవుడే అయ్యి నువ్వు నన్ను నడిపించు, గొప్పగా నడిపించగల దేవుడు అని ఆయన చూసినప్పుడు దేశాలు దాటిన ఎడారులు ఉన్న మన్నా ఇచ్చి కూడా నిన్ను గొప్పగా నడిపించగల దేవుడు. హల్లెలూయా. మరొకసారి అడుగుతున్నాను ఈ సాయంకాలం, ఎంతమంది ఇక్కడ నీతిమంతులు ఉన్నారు? అరే మళ్ళా హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ విశ్వాసం మూలంగా నీతిమంతులు అయ్యారు? ఒక్కరే నేను అన్నారు అంతే. నేను వెళ్ళే మార్గము. ఎంతమంది ఇక్కడ సంపూర్ణంగా ఉన్నారు? ఎవరు విధేయత వల్ల మీరు నీతిమంతులు అయ్యారు? మీ వల్ల. ఎవరు బిగ్గర లేచి హల్లెలూయా చెప్పగలరా? చూసారా, భయపడిపోతారు అందరూ. అమ్మ నేను ఇక్కడ లేస్తే ఏమనుకుంటారో. ఎవరైనా బిగ్గర లేచి హల్లెలూయా చెప్పగలరా? అమ్మ ఎవరు గట్టిగా అరిచారు. హాఫే వినిపించినట్టుంది. బిగ్గరగా లేచి హల్లెలూయా చెప్పగలరా? బిగ్గరగా లేచి నేను విశ్వాసం మూలంగా నీతిమంతులని చెప్పగలరా? భయపడే సమయం అయిపోయిందండి. భయపడే రోజులు అయిపోయింది. ఎవరు కాదు. మనం దేవుని కోసం బ్రతికే వాళ్ళమి. దేవుని కోసం బ్రతికినప్పుడు మిగతా వాళ్ళ కోసం మనం బ్రతకగలం, మిగతా వాళ్ళకు మనం ఉపయోగపడగలం. దేవుని కోసం బ్రతికే వ్యక్తి మాత్రమే ఈ లోకంలో గొప్ప పని చేయగలడు. ఈ సాయంకాలం నీ స్థలంలో నువ్వు నిలబడి మాట చెప్పగలవా? నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడని. ఇంకొక 2 నిమిషాలు మనం ముగించిపోతున్నాం. త్వరగా ఒకవేళ మీరు నమ్మితే లేచి నించవచ్చు. మీరు నమ్మితే నేను జ్ఞానానుసారంగా నిలబడుతున్నాను, నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడంటే మీరు నిలబడచ్చు మీ స్థానంలో. ఒక 2-3 నిలబడ్డారు. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. కొంచెం మనకు సిగ్గెక్కులండి, అందుకే మనం నిలబడ్డాం. మనకు తెలుసు. మీరంత సిగ్గుపడితే మేము ఎలాంటి సిగ్గు నుంచి, ఎలాంటి విషయాల నుంచి బయటకు వచ్చి ఉండదు చెప్పండి. కానీ విశ్వాసం మూలమైన నీతి నీకు ధైర్యం నేర్పిస్తుంది. 100 మంది మధ్యలైనా, ఒక దేశం మధ్యలైనా నువ్వు ధైర్యంగా నిలబడే అవకాశం ఇస్తుంది. కళ్ళు మూసుకుందాం ఒకసారి. అందరు కళ్ళు మూసుకుందాం. ఈ సాయంకాలం కళ్ళు మూసుకుని దేని వైపు చూద్దాం. సొంత వారే నన్ను అమ్మేసిన, పొరుగు వారే పొమ్మన్నా,
చాలయ్యా నీ ప్రేమ, ఎవరున్నా లేకున్నా సొంత వారే నమ్మేసిన పొరుగు వారే పొమ్మన్నా చాలయ్యా నీ ప్రేమ, ఎవరున్నా లేకున్నా నాతో ఎవరున్నా లేకున్నా. ఆమెది కళ్ళు మూసుకుందాం. విశ్వాసము వలనే నీతిమంతునిగా నీ ప్రేమతో మార్చినావు. విశ్వాసము వలనే నీతిమంతునిగా నీ ప్రేమతో మార్చినావు. విశ్వాసము వలనే నీతిమంతునిగా నీ ప్రేమతో మార్చినావు. విశ్వాసము వలనే నీతిమంతునిగా నీ ప్రేమతో మార్చి. మన చేతులు ఆకాశం పెంచుదాం బిగ్గరగా. విశ్వాసము వలనే, విశ్వాసము వలనే నీతిమంతునిగా నీ ప్రేమతో మార్చినావు. విశ్వాసము వలనే నీతిమంతునిగా నీ ప్రేమతో మార్చినావు. ఈ లోకంలో తల్లిని మించి, ఈ లోకంలో తండ్రిని మించి, ఈ లోకంలో తల్లిని మించి, ఈ లోకంలో తండ్రిని మించి విలువైన ప్రేమను నాపై చూపి విరిగిన నన్ను హత్తుకున్నావు. విలువైన ప్రేమను నాపై చూపి విరిగిన నన్ను హత్తుకున్నా. విశ్వాసము వలనే నీతిమంతునిగా నీ ప్రేమతో మార్చినావు. విశ్వాసము వలనే నీతిమంతునిగా నీ ప్రేమతో మార్చినావు. నీ ప్రేమతో మార్చినావు. మా తండ్రి, ఈ సాయంకాలము జ్ఞానానుసారంగా నడడానికి ఇష్టపడుతున్నాం. ఎవరో చెప్పినందుకో మాకు అనిపించినందుకో మేము మారం, కానీ నీ మాట చెప్పినందుకు మారడానికి ఇష్టపడుతున్నాం. మేము జ్ఞానానుసారంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాం. మేము స్వనీతిని స్థాపించకుండా నీ నీతి బట్టి, నీ విధేయత బట్టి నీతిమంతులయ్యాం. మా తండ్రి, గొప్ప సంగతులు మా ముందున్నందుకు నీకు స్తోత్రములయ్యా. కారణం నువ్వు మా తండ్రివి, నువ్వు ఎన్నో గొప్ప సంగతులు చేయబోతున్నావు. మా పక్కన్నావు, మా మీద కోపంగా లేవు, గద్దించని చెప్పావు. ఈ మాటలను మేము నమ్మడానికి ఇష్టపడుతున్నాం. నీ మాట గంభీరమైంది, గొప్పది కనుక అట్టి మాటతో నడిపిస్తాను నీకు స్తోత్రం. నీ ప్రజలు నీ ప్రేమను అర్థం చేసుకొని ముందుకెళ్తుండగా జ్ఞానానుసారమైన నడకను వారికి ఇచ్చి అనేకులుగా జ్ఞానం పరిచయం చేసేవారుగా వారి నుంచి నడిపించబడుతూ యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చుందాం ఒకసారి.
నాకు చాలా సంతోషం ఈ సమయంలో ఇక్కడ నిలబడి దేవుని మాట చెప్పడం చాలా సంతోషం అనిపించింది. ఈ 2 రోజుల